స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మీ తప్ప మీకు చాలా ಇಷ್ಟమైన ಹೀರೋ అంటే ఎవರು? ಚಿರಂಜೀವಿ గారు. ಯಾವ ಡೈರೆಕ್ಟರ್ ಜೊತೆ ಸಿನಿಮಾ ಮಾಡಬೇಕು ಅನ್ನುವಂತಹ ಆಸೆ ಇದೆ ನೆಕ್ಸ್ಟ್? తెలుగులోనా కన్నడలోనా? తెలుగు ప్లస్ కన్నడ, ఏదో ఒకటి అడగండి. తెలుగు కన్నడ అంటే ఇప్పుడు కన్నడ ఆడియన్స్ ఉంటారు, తెలుగు ఆడియన్స్ ఉంటారు. ర్యాపిడ్ ఫైర్ అన్నారు కదా, ఏదో ఒకటి అడగండి. తెలుగు ఆడియన్స్ తెలుసులేండి, అన్ని నా గురించి అన్ని తెలుసు. ఇప్పుడు ఓకే, ఫస్ట్ కన్నడ వర్షన్, తెలుగు వర్షన్ తీసుకుంటా, దాని తర్వాత కన్నడ వర్షన్ తీసుకుంటా. తెలుగులో ఏ డైరెక్టర్ తో పాటు వర్క్ చేయాలి అనుకుంటున్నారు? సుకుమార్ సార్ ఉన్నారు, అందరితో, రాజమౌళి సార్, కుమార్ సార్. ರ್ಯಾಪಿಡ್ ಫೈರ್ ಅನ್ನೋ ಓಕೆ. ರೀಸೆಂಟ್ ಆಗಿ ನೋಡಿರುವಂತಹ ಮೂವಿ ಯಾವುದು? ಅದರಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಯಾವುದು ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂತ? అన్ని సినిమాలు చూస్తాను బ్రదర్ నేను థియేటర్లో. ఐ వాచ్ ఆల్ ఫిల్మ్స్, బట్ సంథింగ్ దట్ మేడ్ అ హ్యూజ్ ఇంಪ್ಯಾಕ್ಟ್ ಆನ್ ಮೀ ವಾಸ್ ಕಲ್ಕಿ. ಓಕೆ, ನಿಮ್ಮ ಸಾಂಗ್ ಅಲ್ಲಿ, ನಿಮ್ಮ ಮೊಬೈಲ್ ಅಲ್ಲಿ ರೀಸೆಂಟ್ ಆಗಿ ಯಾವ ಒಂದು ಸಾಂಗ್ ಪ್ಲೇ ಲಿಸ್ಟ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ಅಂತ? ఓజీ పవన్ కళ్యాణ్ ఓజీ థీమ్ సాంగ్. సో పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? ర్యాపిడ్ ఫైర్ అన్నారు మళ్ళీ. సరే చెప్తారేమో అంటే చెప్పేసి అడుగుతున్నాను. బట్ మీరు ఏం తెలుసా, ర్యాపిడ్ ఫైర్ అంటే మీరు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ పేర్లు అన్ని చెప్తున్నారు కదా. మరి అందుకే మరి కదా ఇప్పుడు సోలో ఆన్సర్స్ ఇస్తున్నారు. ఓకే, సండే లేజీ టైం ఉంటది కదా, అప్పుడు ఏ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు? నేనేం ప్రిపేర్ చేయను సార్. ఐ డోంట్ కుక్. ప్రిపేర్ కాదు, ప్రిఫర్ చేస్తారు. ప్రిఫరా? కంఫర్ట్ ఫుడ్ శాండ్విచ్ అండి. శాండ్విచ్ అంటే వంట చేయడం వచ్చా? రాదు. ట్రై చేయలే ఎప్పుడు? అంటే చాలా బేసిక్ థింగ్స్ వచ్చి అంతే. ఆమ్లెట్ వేసుకుంటారు అంతవరకు వచ్చు. ఓకే, క్లాస్ మూవీస్ ఎక్కువ ఇష్టమా, మాస్ మూవీస్ ఇష్టమా? మాస్. ఓకే, షూటింగ్ సెట్ కి ఎప్పుడు తీసుకెళ్లే ఒక థింగ్? ప్యాషన్ సార్, అది ఆల్వేస్ మీతో పాటు క్యారీ. మరి ఎప్పుడు తీసుకెళ్ళేది అంటే షూటింగ్ లొకేషన్ కే కాదు, ఎక్కడికెళ్ళినా ఉంటది. ఫోన్ అది కూడా. ఓకే, తేజ సజ్జా యాక్టర్ కాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ చూసు? ఐ డోంట్ నో అండి, ఎందుకంటే నేను నా సెన్సెస్ ఫార్మ్ అయ్యేపాటికే ఐ వాజ్ ఇన్ ఫిల్మ్స్. ఐ వాజ్ 2.5 years only started acting. I don't know what I would have done. ಕನ್ನಡದ ಸ್ಟಾರ್ ನಟರ ಹೆಸರನ್ನ ಹೇಳ್ತೀನಿ, ಸೊ ಅವ್ರ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ಒಪಿನಿಯನ್ ಅಥವಾ ಒನ್ ವರ್ಡ್ ಆನ್ಸರ್ ಏನಾದ್ರು ಒಂದು ಹೇಳೋದಾದ್ರೆ, ಅಥವಾ ಏನ್ ಇಷ್ಟ ಆಯ್ತು, ಏನ್ ಲೈಕ್ ಮಾಡ್ತೀರಾ ಅವರು? ಹ್ಯಾಟ್ರಿಕ್ ಹೀರೋ ಶಿವಣ್ಣ, ಗ್ರೇಟ್ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್. ಕಿಚ್ಚ ಸುದೀಪ್, సింప్లిసిటీ. ಧ್ರುವ ಸರ್ಜಾ, మాస్. ఛాలెంజ్ స్టార్ దర్శన్. దర్శన్ గారు, హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. ఐ మెట్ హిమ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్. వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఓకే, ಡೆವಿಲ್ ಸಿನಿಮಾ ಬರ್ತಾ ಇದೆ December 12th, ಯಾವ ರೀತಿ ವಿಶ್ ಮಾಡ್ತಾರೆ ದರ್ಶನ್ ಅವರಿಗೆ ಅಂತ? December 12th ಡೇಟ್ ಇಚ್ಚಾರಾ? ಡೇಟ್ ಇಚ್ಚಾరు. Okay, I'll be meeting him soon. ఆ రోజు I'll wish him. ఓకే, రిషబ్ శెట్టి సార్. రిషబ్ శెట్టి సార్, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. రక్షిత్ శెట్టి. రక్షిత్ సార్ ఇస్ షియర్ టాలెంట్. ఓకే, రీసెంట్ గా వాచ్ చేసిన కన్నడ సినిమా? థియేటర్లో చూడటం గుర్తులేదు, ఐ వాచ్డ్ శివనాస్ గోస్ట్ చూసా. సప్తసాగరాలు చూసా. అండ్ సూఫ్రమ్ సో చూడాలి, నేను మిస్ అయ్యాను ఈ ప్రమోషన్స్ ఇట్లాన్నిట్లో. బట్ ఆఫ్టర్ ద రిలీజ్ ఐ వాచ్. ఓకే, కన్నడದಲ್ಲಿ ಯಾವ స్టార్ హీరోయిన్ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಅಂತ? ఇప్పుడు ಪ್ರೆಸೆಂಟ್ ರುಕ್ಮಿಣಿ ವಸಂತ್ ಉన్నారు. ರುಕ್ಮಿಣಿ ವಸಂತ್. ಓಕೆ, ಎನಿವೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ತುಂಬಾ ಒಂದಷ್ಟು ಸಮಯವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ. ನನಗೆ ಗೊತ್ತು ನೀವು ಸುದೀಪ್ ಸರ್ನ ಮೀಟ್ ಆಗಬೇಕು, ಅವ್ರಿಗೆ ಬರ್ತ್ಡೇ ವಿಶಸ್ ಅನ್ನ ತಿಳಿಸಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದು ಇಡೀ ನಮ್ಮ ಕನ್ನಡಿಗರ ಕಡೆಯಿಂದ, ಹಾಗೇನೆ ಕರ್ನಾಟಕ ಜನತೆ ಕಡೆಯಿಂದ ಮಿರಾಯ್ ಸಿನಿಮಾಗೆ ಒಳ್ಳೆದಾಗ್ಲಿ. ಬ್ಯಾಕ್ ಟು ಬ್ಯಾಕ್ ಕನ್ನಡ ಸಿನಿಮಾ ರಂಗದಲ್ಲೂ ಕೂಡ ನೀವು ಕೆಲಸ ಮಾಡಿ. ಆಲ್ ದ ಬೆಸ್ಟ್. ಥ್ಯಾಂಕ್ಸ್ ಅ ಲಾಟ್ ಬ್ರದರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಫೈನಲಿ ಕನ್ನಡ ಜನತೆಗೆ ಏನ್ ಹೇಳ್ತೀರಾ? September 12th, Mirai is releasing in theaters. Please get your families. We promise you a very big world and fantastic action and a lot of devotion also. So please come to theaters. Thank you. ಲಾಸ್ಟ್ ಒಕೆ ಕ್ವಶನ್ ಮರ್ಚಿపోయాను. ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದಾಗ ನೀವು ತಿನ್ನುವಂತಹ ಫುಡ್ ಯಾವುದು ಟೇಸ್ಟ್ ಮಾಡೋದು? ಬಿಸಿಬೇಳೆಬಾತ್. ಆಲ್ ಟೈಮ್ ಫೇವರೇಟ್ ಬೆಂಗಳೂರು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್, ಒಳ್ಳೆದಾಗ್ಲಿ. ಇದಾಗಿತ್ತು ಇವತ್ತಿನ ಸ್ಪೆಷಲ್ ಇಂಟರ್ವ್ಯೂ ತೇಜ ಸಜ್ಜಾ ಅವರ ಜೊತೆ. ಮತ್ತಷ್ಟು ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಇಂಟರ್ವ್ಯೂಸ್ಗಾಗಿ ಈ ಕೂಡಲೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಬಾಸ್ ಟಿವಿ ಕನ್ನಡ. ಧನ್ಯವಾದಗಳು. ಲೇಟೆಸ್ಟ್ ಹಾಗೂ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ಬಾಸ್ ಟಿವಿ ಕನ್ನಡ ಚಾನೆಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಹಾಗೆಯೇ ಬೆಲ್ ಐಕಾನ್ ಪ್ರೆಸ್ ಮಾಡಿ. ಇದರ ಜೊತೆಗೆ ಫೇಸ್ಬುಕ್, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್, ಎಕ್ಸ್ ನಲ್ಲೂ ಮಿಸ್ ಮಾಡದೆ ಫಾಲೋ ಮಾಡಿ.